నమస్కారం. ఈరోజు మన ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి చెట్టు దగ్గర ఉన్నాం మనం. ఇది కానుగ చెట్టు, మనం కానుగ అంటాం. కానుగ అనగానే మనకందరికీ గుర్తుకొచ్చేది ఏంటంటే కానుగ నూనె, గానుగ నూనె అంటారు. అంటే గానుగ నూనె చాలా ఔషధీయ సంబంధించినటువంటి అనేక రకాలటువంటి వైద్యానికి ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా గానుగ నూనె అనేటువంటిది ఈ కాళ్ళ నొప్పులకు కానీ కీళ్ళ నొప్పులకు కానీ మరి అంటే బయటకు వాడాలి, లోపలికి తాగడానికి కాదు, ఇంటర్నల్గా మనం వాడకూడదు. ఇది ఒకటి ప్రధానంగా. అది ఆ గానుగ నూనె అనేటువంటిది మనం దీనికి విత్తనాలు ఉంటాయి, సీడ్స్. ఉదాహరణకు నేను చూపిస్తాను. ఈ కానుగ మనము ఈ విత్తనాలు ఉంటాయి, ఈ విత్తనాల లోపల మనం తీసినట్టయితే సేమ్ బాదం చెట్టులాగా ఈ సీడ్ ఉంటుంది చూడండి. అయితే వీటి ద్వారా మనకు ఈ యొక్క స్వీట్ ద్వారా మనకు గానుగ నూనె అనేటువంటిది లభిస్తుంది. అట్లాగే ఈ ఎండాకాలం, ముఖ్యంగా ఈ ఎండాకాలము కానుగ చెట్టు అనేటువంటిది పచ్చగా ఉంటుంది. మనకి ఎండాకాలంలో వేప చెట్టు కానీ, కానుగ చెట్టు కానీ, మోదుగ చెట్టు కానీ, మోదుగ అంటే ఇస్తారాకుల చెట్టు, అవి పచ్చగా ఉంటాయి అన్నట్టు. ఎందుకనంటే ఈ కానుగ చెట్టు కింద కూర్చుంటే మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు కూడా చల్లటి నీడ ఉంటుంది. ఇది 100% ఆక్సిజన్ను, ప్రాణవాయువుని ఇచ్చేటువంటి మొక్క. అదేవిధంగా దీని ఉపయోగాలు చూసినట్టయితే, ఉదాహరణకు ఈ ఆకు లేత ఆకు ఉన్నదనుకోండి, మనము ఈ లేత ఆకును మనము 2-3 ఆకులను మనము ఏం చేయాలంటే కషాయముగా కార్చుకొని, కషాయం అంటే గోరువెచ్చగా కషాయంలో కార్చుకొని తినచ్చు. లేకుంటే లాత ఆకును కూడా మనము నమలవచ్చు కూడా. అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నోటిలో ఉన్నటువంటి వైరస్లు కానీ, బ్యాక్టీరియా కానీ, క్రిములు అన్నీ కూడా చనిపోతాయి. అందుకొరకనే మనం వేప చెట్టుని బ్రష్గా వాడతాం, కానీ దీని యొక్క కొమ్మను కూడా, ఉదాహరణకు ఈ యొక్క కొమ్మను కూడా మనము రోజు పొద్దున బ్రష్గా వాడుకోవచ్చు. అంటే చాలామందికి తెలియదు ఇది, ఎందుకంటే మనకు చుట్టూరుగా చాలా ఉంటాయి ఇది ఈ ప్రకృతి లోపల. ఇది అంటే చాలా తీయగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. ఇది ఎవరిది వాళ్ళు పొద్దున్న బ్రష్ చేస్తే దీని యొక్క మాధుర్యం అనేటువంటిది అర్థమవుతుంది. అయితే దీని రసాన్ని మనం మామూలుగా ఇప్పుడు నేను చూపించాను, లేత ఆకులు నమిలి మింగినా కానీ ఎలాంటి నష్టం లేదు. అదేవిధంగా దీంతో బ్రష్ చేసినప్పుడు, పొద్దున్న లేవగానే మనము బ్రష్ చేసినప్పుడు మనకు ఆ మధురమైనటువంటి రసము ఊరుతుంది దీని నుంచి. ఆ ఊరిన రసాన్ని కూడా మింగినా కానీ నష్టమేం లేదు. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ యొక్క కానుగ చెట్టును మనకు ఎవరికి తెలియదు ఇది, ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు కదా. నేనైతే ఎక్కువ శాతము వేప కానీ కానుగ కానీ దీన్ని పళ్ళు తోమడానికి నేను ఉపయోగిస్తాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను పొద్దున పళ్ళు తోమాను, అని ఇప్పుడు ఈ వీడియో లోపల మీకు చూపించాలని, దీని యొక్క ఉపయోగాలు చూపించాలనే ఉద్దేశంతో నేను చూడడం జరిగింది. నా నోట్లో ఈ విధంగా బ్రష్ చేసినప్పుడు మొత్తం కూడా మంచి రసం అనేటువంటిది, దీని యొక్క రసం అనేటువంటిది ఊరుతున్నది. అది నేను మింగాను ఆల్రెడీ. కాబట్టి ఈ కానుగ చెట్టు నీడకే కాకుండా తర్వాత దీని యొక్క బెరడును కూడా కషాయం చేసుకొని రకరకాలటువంటి వైద్యానికి వాడడం జరుగుతుంది. ముఖ్యంగా డాక్టర్ ఖాదర్ వలీ గారు దీని గురించి అద్భుతంగా చెప్తారు. ఏంటంటే ఒకటి, ఈ యొక్క కషాయాన్ని, ఈ ఆకుల కషాయాన్ని కానీ, బెరడు కషాయాన్ని కానీ కాచి వడబోసి మరి తాగినట్టయితే క్యాన్సర్ కూడా అద్భుతంగా, మరి క్యాన్సర్ రోగం రాకుండా కూడా పనిచేస్తుందని, స్త్రీలకు సంబంధించినటువంటి రోగాలు రాకుండా కూడా పనిచేస్తుందని, ముఖ్యంగా జీర్ణాశయ సంబంధించినటువంటి రోగాలు దీని ద్వారా నివారించబడతాయని డాక్టర్ ఖాదర్ వలీ గారు చాలా సంవత్సరాలుగా వారు చెప్తున్నారు. కాబట్టి ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ యొక్క కానుగ చెట్టును అందరం కూడా ఉపయోగించే ప్రయత్నం చేద్దాం. అందరికీ ధన్యవాదాలు.